जी की जय।
28 అక్టోబర్ విజయదశమి. గురుగారి దగ్గరికి వెళ్ళే 1 సంవత్సరం ముందు షిరిడీకి వెళ్ళడం జరిగింది. బాబా దర్శనం అక్టోబర్లోనే. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ షిరిడీకి వెళ్ళినప్పుడు ఏ ప్రయత్నం లేకుండా అలా సాయానికి వెళ్ళడం, ఇక్కడ గురుగారి గురించి వెళ్ళడం జరిగింది. విజయదశమికి ముందు రోజు సెప్టెంబర్ 30వ తారీఖు నాడు వెళ్ళాను. యాక్చువల్గా సాయానికి నేను అక్కడ గురు బృందాలందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో పరిచయం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు అన్నమాట. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఇంచుమించు నేను ఒక 10-15 మందిని కలిసాను. ఆ రోజంతా అక్కడే గడపడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళంతా చాలా ఆనందంగా, హ్యాపీగా, అసలు ఏమి అన్కంట్రోలబుల్గా ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు నాకు. తర్వాత ఒక్కొక్కరు అనుభవం వింటూ వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుందండి, గురుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. నేను అడిగాను, అంటే మీకు ఇక్కడ గురుగారి దగ్గర రావడం వల్ల ఆనందం అంటే ఎట్లా వస్తుందంటే, మాకు అన్నీ జరిగిపోతున్నాయండి, ఏం అడిగినా ఆయన చేస్తున్నారు, ఏం అడిగినా ఇస్తున్నారు. అంటే మీకు ఇంకేం కష్టాలు లేవా, ఏ బాధలు లేవా, కంప్లీట్గా మీరు ఏ బాధలు కష్టాలు లేకుండా ఉండడం వల్ల ఇలా సంతోషంగా ఉంటున్నారా అని అడిగాను. అలా కాదండి, చాలా వరకు మేము గురుగారు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవసరం వచ్చినా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు నేరుగా వచ్చి ఆయన చెప్పుకుంటున్నాము. మాకు చాలా వరకు జరిగిపోతున్నాయి. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని జరగకపోయినా సరే, కొన్ని అడిగినవి ఇవ్వకపోయినా సరే, లేదు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా, కొన్ని ఇబ్బందులు కష్టాలు అనేవి తీరకపోయినా కూడా వాళ్ళు ఇంకా అలాగే హ్యాపీగా ఉంటున్నారన్నారు. మరి ఎలా వీలవుతుంది అని అడిగితే, మాకు ఆ బాధలు కష్టాల తాలూకు అప్పించి మాకు తెలియట్లేదండి, వాటి తాలూకు ఎఫెక్ట్ మా మీద ఉండడం లేదు, అందువల్ల మేము వాటి గురించి పట్టించుకోవడం మానేస్తున్నాము. అవి ఎప్పుడో ఆయనకు చెప్పుకున్నాం, వదిలేసుకున్నాం ఆయనకి. ఆ తర్వాత ఆయన ఇష్టం, ఆయన వెంటనే తీరుస్తున్నారు, కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత తీరకపోయినవి కూడా ఉన్నాయి. మాకు మీరు చెప్పినట్టుగా సంవత్సరాల తరబడి కూడా కొన్ని తీరని సమస్యలు ఉన్నాయి. అయినా వాటి గురించి మేము ఆలోచించడం మానేసాం. ఎందుకంటే ఆ బాధ్యత మాది కాదు, ఆయనది, ఆయన మీద వదిలేసాము. ఆ ధైర్యంతో మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. అది విన్న తర్వాత నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. అటువంటి మాటలు, ఇటువంటి ధైర్యం, అటువంటి మనిషిలో ఒక రకమైన తెగింపు అనేది బయట ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు. నా వరకు నా అనుభవంలో నేను వినలేదు. ఇదేదో కొత్తగా ఉన్నట్టుంది, ఈయన ఎవరో చాలా గొప్ప మహాత్ములు ఉన్నారు, ఈయన ఒకసారి కలిస్తే బాగుండు, చూస్తే బాగుండు అనిపించింది అని అప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఈయన కలవచ్చా, చూడవచ్చా అని అడిగితే, ఇప్పుడు వీలు కాదండి, విజయదశమి ఫంక్షన్ టైము అసలు ఎవరిని చూడరు, బయట రారు, సాయంకాలం ఉంటే మీరు దర్శనానికి వస్తారు, అప్పుడు దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మీకు నిజంగా అంతగా చూడాలనిపిస్తే, ఆయన కలవాలనిపిస్తే ఒక 4-5 రోజుల పాటు ఉండగలిగితే షిరిడీలో కొంచెం రెస్ట్ తగ్గాక ఆ తర్వాత ఆయన అవకాశం ఉన్నప్పుడు బయట వస్తారు. అది కండిషనల్ కాదు, ఆయన ఇష్ట ప్రకారం ఆయన బయట వచ్చినప్పుడు ఆయన కలవడం జరిగితే మీ కోరిక తీరుతుంది అన్నారు. అవేవి నేను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు, నాకు ఇవేవి తెలియదు. యాక్చువల్గా ఒక గురువు, సద్గురువు అంటే ఎలా ఉంటారు, ఆయన దగ్గర ఎలా ఉండాలి, ఆయన దర్శనం అంటే ఎలా ఉంటుంది, ఆ దర్శనం భాగ్యం లభించడం అనేది అది ఎంత అదృష్టంగా ఉంది, ఇవేవి తెలియదు నాకు. కంప్లీట్గా టోటలీ క్లూలెస్ ఉన్నాను. సో అందుకని నేను చెప్పాను, కాదు నేను రేపు వెళ్ళిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈరోజు గురుగారి దర్శనం కావాలి. సరే వెళ్ళి ఆయన అడగండి అన్నారు, నారాయణ గారి గురించి. ఆయన అడిగితే ఆయన అదే చెప్పారు, కుదరదండి వీళ్ళు ఈరోజు కుదరదు. కానీ నాకు ఎందుకనో సరే కుదరదు, మీరు అంతగా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, మళ్ళీ తర్వాత రండి అన్నారు ఆయన. నాకు వెళ్ళాలనిపించలేదు, అట్లని చెప్పి ఉండడానికి మనసు ఒప్పటం లేదు. నా షెడ్యూల్ ప్రకారం నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కానీ సాయిబాబా నుంచి అందరూ సాయంకాలం వరకు అందరితో మాట్లాడంతా అయిపోయింది. రాత్రి గురుగారు గురు సత్సంగాలకి పక్కన ఉన్న స్థలంలో, ఇప్పుడు గురుగారి సమాధి ఉన్న స్థలమే కరెక్ట్గా ఆ స్థలంలో, అంటే అప్పుడు సత్సంగం పాలిషింగ్ జరుగుతూ ఉంది కొత్తగా, ఇంకా ఇనాగరేషన్ కూడా నెక్స్ట్ డే అయింది. ఆ పాలిషింగ్ జరుగుతుంది కాబట్టి సాయన బిల్డింగ్కిను ఇప్పుడు గురుగారి సమాధి ఉన్న స్థలంలో చిన్న డయాస్లా గీసి
అక్కడ గురుగారు వచ్చారు. అక్కడ వచ్చి కూర్చొని దర్శనం ఇచ్చారు, జనరల్ దర్శనం. ఫస్ట్ టైం ఆయన అక్కడ చూశాను. అది సాయంకాలం 7-8 గంటలు. అది అయిపోయాక నాకు ఎందుకో ఇంకా ఆ కోరిక తీవ్రమైంది. నేను ఎలాగైనా సరే కలవాలి, ఒక్కసారైనా ఒక నిమిషమైనా ఆయన దగ్గర కూర్చొని వెళ్ళాలనిపించింది. ఎంత ప్రయత్నం చేసినా నారాయణుడికి ఎన్నిసార్లు అడిగినా వీలు కాదండి, ఈ సిస్టమ్ ఇంతే, ఇక్కడ ఇలాగ ఉంటుంది, మీరు అంతగా కావాలంటే ఉండండి అని అలా చెప్తూ వచ్చారు. కానీ నాకు ఎందుకో మనసు ఒప్పలేదు. అక్కడ సాయాన్ని వదిలిపోవాలి బుద్ధి అవ్వలేదు. రాత్రి 1 గంట వరకు అక్కడే ఉండిపోయాను. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, మొత్తం ఖాళీ, సాయానంతా ఖాళీ. నేను ఒక్కడే ఉండిపోయాను. 1 గంటప్పుడు ఆయన బయట వచ్చారు. గురుగారి దగ్గర లోపల నుంచి బయట వచ్చి, ఏంటి ఇంకా అక్కడే ఉన్నారంటే, మరి ఇదేంటి నేను అడిగాను కదా అంటే, నేను మీకు చెప్పాను కదా, మీకు అంతగా నాకు తొందర అయితే వెళ్ళిపోండి, లేకపోతే 4 రోజులు ఉండండి, మళ్ళీ అదే చెప్తున్నాను, ఇంకసారి చెప్పను. నాకు అప్పటికీ మనసు చెప్పలేదు. అక్కడే నిల్చుంటే అప్పుడు ఆయన మళ్ళా లోపలికి వెళ్ళి ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చి గురుగారు పూజిస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఏంటి ఏం జరుగుతుందో. సరే పరిగెత్తుకు వెళ్ళాను. గురుగారు లోపల గురుస్థానంలో కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాను. దాదాపు 10-15 నిమిషాలు ఆయన దగ్గర కూర్చున్నా కూడా నా నోట్ల నుంచి ఒక్క మాట రాలేదు, ఏమీ మాట్లాడలేకపోయాను. ఆయన నా వైపు చూస్తూనే ఉన్నారు. అలా జరిగిపోయింది. అది బయట వచ్చేసి నమస్కారం చేసుకుని బయట వచ్చేసాను. హోటల్కి వెళ్ళిపోయేసి ఇంకా మార్నింగ్ 4 o'clock అనుకున్న ప్రకారం నేను బయలుదేరి వెళ్ళిపోయాను. హైదరాబాద్ నుంచి కారులో వచ్చినాము. ఆ కారులో అలాగే వెళ్ళిపోయాను. కానీ ఆ వెళ్ళటం ఆయన దర్శనం ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అవేవి తెలియదు. నాకు అర్థమయ్యే పరిస్థితిలో కూడా లేను నేను. ఎందుకనో అట్లా అనిపించింది, కంపల్సరీగా కలవాలనిపించింది. బాబా అవకాశం ఇచ్చారు, గురుగారు కరుణించి ఆయన ఇచ్చారు. నాకు అర్థం కాలేదు. అప్పుడే కాదు, ఆ తర్వాత ఒక 2-3 నెలల వరకు నాకు అర్థం కాలేదు. కానీ మళ్ళీ వెళ్ళాలనిపించి ప్రతి నెల వెళ్ళేవాడిని. షిరిడీకి మాత్రం కంపల్సరీ అనుకోకుండా వెళ్ళిపోయేవాడిని. డిసెంబర్, జనవరి వరకు వెళ్ళాను. జనవరిలో మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక 1 వారం రోజులు ఉండడం జరిగింది అక్కడ షిరిడీలో. అప్పుడు వెళ్ళినా కూడా 2 సార్లు కలిశాను గురుగారిని. దర్శనం చేసుకోగలిగినా కూడా మాట్లాడలేకపోయాను. ఏం మాట్లాడేవాడు, వెళ్ళి కూర్చునేసి వెళ్ళిపోయేవాడిని. మొట్టమొదటిసారి మాట్లాడగలిగినప్పుడు ఒక 3-4 టైమ్స్ కలిసిన తర్వాత కానీ నా ఉద్వేగం తగ్గి, ఆ ఉధృతం తగ్గి కొంచెం నార్మల్ అయిన తర్వాత కానీ ఆయన దగ్గర నోరు విప్పలేకపోయాను. ఆ తర్వాత నేను అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఇలా నేను మొట్టమొదటి వచ్చిన రోజున అందరు గురుబంధువులు కలిసినప్పుడు వాళ్ళందరూ ఇలా చెప్పారండి, ఇక్కడ షిరిడీకి రావడం, బాబా దర్శనం చేసుకోవడం, గురుగారి దగ్గర ఉండడం వల్ల వాళ్ళంతా ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నాం, మా బాధలు కష్టాలన్నీ మర్చిపోగలుగుతున్నాం, ఇంతమంది 100 మంది కూడా ఒక కుటుంబంలాగా ఇక్కడ ఉండగలుగుతున్నాము, ఇది ఎక్కడ జరిగిన విషయం ఇది అని చెప్తున్నారు. నేను చూశాను స్వయంగా కూడా. అదంతా విన్న తర్వాత, వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది, నేను ఇదంతా ఎందుకు మిస్ అయ్యాను. నేను దాదాపు 40 ఏళ్ళ తర్వాత వెళ్ళాను గురుగారి దగ్గరికి. వెళ్ళేటప్పటికి నాకు 42-43 ఏళ్ళ వయసు. నా కళ్ళ ముందు 10 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, అప్పుడే పుట్టిన బిడ్డలు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ దాటిపోయి నేను 45 సంవత్సరాల తర్వాత ఈ టైంలో వచ్చాను అంటే వాళ్ళు ఇన్నాళ్ళు పొందిన ఆనందం నేను మిస్ అయ్యాను కదా సార్, ఇలా ఎందుకు జరిగింది అని అడిగాను. అంటే ఆయన ఏం అనలేదు, ఏం మాట్లాడలేదు. ఒక నవ్వు నవ్వేసి ఒకే మాట అన్నారు, ఇప్పుడు వచ్చారు కదా అన్నారు. ఆ మాట ఆయన అప్పుడు గురువంతులు ఎప్పుడప్పుడు చెప్పేవారు, గురుగారు ఎక్కువగా మాట్లాడరండి, చాలా కొంచెం మాట్లాడతారు, కానీ ఆయన చెప్పే 1-2 మాటలైనా సరిగా అర్థం చేసుకోగలిగితే దాని విలువ, దాని ఇది ప్రభావం అనేది అనుభవం అవుతుంది. సరిగ్గా పాటించగలిగితే అది చక్కగా ఉంటుందని చెప్తుండేవాడు. నాకు అది బుర్రకెక్కేది కాదు. ఆయన ఆ రోజు ఆ మాట చెప్పారు, ఇప్పుడు వచ్చారు కదా అని నవ్వేశారు. ఏంటి ఇలా అంటున్నారు, ఇలాంటి సమాధానం ఇచ్చారంటే అని ఒక నిమిషం అలా అనిపించినా కూడా సర్దుకునేసి సరే వచ్చేసాను. కానీ ఆయన ఆ రోజు నేను అడిగిన ఒక్క మాటకి ఆయన ఇచ్చిన సమాధానం దాదాపు 10-12 సంవత్సరాల పాటు ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా నన్ను వదలకుండా తన చుట్టూ తన దగ్గర ఉంచుకున్నారు. అన్ని సంవత్సరాల గురించి నేను ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇంత బాధలో కూడా అన్ని సంవత్సరాల పాటు అంతమంది గురుబంధువులు వాళ్ళు ఎంత ఆనందం పొందారు, ఆయన దగ్గర ఎన్ని రకాలుగా
చూశారు, ఇవన్నీ పొందారు. వాళ్ళందరిది కలిపి నేను ఒక్కడే పొందగలిగానేమో అని అనిపించేంతగా అంత ఇచ్చారు నాకు. అది నేను ఎలా చెప్పగలను? నాకు చెప్పాలంటే ఎన్ని రోజులైనా, గంటలు కాదు, రోజులు, సంవత్సరాలైనా చెప్పాలి. అంతటి అనుభవం ఇచ్చారు ఆయన. ఆ ఒక్కొక్క మాటలో ఆయన చెప్పే మాటలు ఎంత అర్థాలు ఉంటాయండి. ఇలాంటి విషయాలే కాదు, మామూలు మెటీరియల్ లైఫ్లో తీసుకున్నా కూడా. నేను ఆ గురుగారి దగ్గరికి వచ్చిన కొత్తల్లో అంతకుముందు ఒక కెమికల్ ఇండస్ట్రీ రన్ చేసేవాడు. నేను కరెక్ట్గా 1 year ముందరే, గురుగారి దగ్గరికి వచ్చే 1 year ముందరే ఆ ఇండస్ట్రీ నేను అమ్మేసి బయట వచ్చేసాను. కానీ దాంట్లో నాకు చాలా కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఏమీ అవ్వలేదు. కాంప్లికేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. దాని తాలూకు టెన్షన్ నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతుండేది. అది గురుగారికి చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించి చెప్పలేకపోయాను. కానీ ఫైనల్గా ఒకరోజు చెప్పాను, ఇలా ఉంది సార్, ఇలాంటి ఇబ్బంది ఉంది, నాకు మీరు ఏదో చెప్పాలి దీని గురించి నాకు అని. అప్పుడు కూడా ఏం చెప్పలేదు గురుగారు. బాగా చూసుకుంటారు లేదా, ఏం భయపడకండి, అన్ని చిక్కలు జరుగుతాయి, బాగా చూసుకుంటారు, బాగా చెప్పుకోండి. సరే వెళ్ళిపోయాను. మళ్ళా కూడా వచ్చాను. అలాగే ఒక నెల లోపల 2-3 సార్లు కలవడం జరిగి మళ్ళీ చెప్తా వచ్చాను. ఫైనల్గా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి నాకు తట్టుకోలేనంత టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ప్రెషర్ అలా వచ్చేసింది అన్నమాట. చెన్నై ఆ కంపెనీ తరపు ప్రెషర్, ఒకవైపు బ్యాంకర్స్, ఇటువైపున డైరెక్టర్స్ ప్రెషర్, అన్ని రకాల ప్రెషర్స్ వచ్చి నేను ఏ డెసిషన్ తీసుకోలేకపోయాను. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏం ఆలోచించకుండా నేరుగా షెడ్యూల్కి గురుగారి దగ్గరికి వెళ్ళిపోయాను. చెప్పాను, సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, మీకు చెప్తున్నాను, మీరు ఇలా చెప్పారు, కానీ ఈరోజు డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు మీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆయన అప్పుడు కూడా అదే సమాధానం చెప్తారు, బాబా చూసుకుంటారు లేదా, భయపడబాక ఉన్నారు. అలా కాదండి, నాకు మీరు ఏదో విషయం చెప్తేనే నేను కలిచాను అంటే ఒకే ఒక పదం అనేసి వెళ్ళిపోయారు లోపలికి. వెయిట్ చేయండి అన్నారు. అయితే వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు లోపలికి. ఆయన అలా వెళ్ళగానే నేను నమస్కారం చేసుకుని బయట వచ్చేసాను. ఆయన ఎందుకన్నారు, ఎందుకు వెళ్ళిపోయారు, నేను ఎందుకు బయట వచ్చానో నాకే అర్థం కాదు. కానీ ఆ బయట వచ్చిన క్షణం నుంచి నాకు విపరీతమైన ధైర్యం వచ్చేసింది. అప్పటి వరకు నా టెన్షన్ పోయింది, ఆ మైండ్ అంతా ఫ్రీ అయిపోయింది. వెయిట్ చేయమన్న దానికి నాకున్న కాంప్లికేషన్స్కి సంబంధమే లేదు. యాక్చువల్గా తీసుకుంటే బిజినెస్ టెక్నాలజీలో నేను వెళ్ళిపోయాను చెన్నైకి. నేరుగా ఇమీడియట్గా నారాయణకు చెప్పేసాను, షెడ్యూల్ కాల్ చేసి డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళిపోయాను. వెళ్ళగానే అప్పటి వరకు నాకు ఫోన్లు చేసి నన్ను ప్రెషర్ పెడుతున్న డైరెక్టర్స్కి నేనే ఫోన్ చేసి నేను చెప్పాను వాళ్ళకి, ఓకే, ఐ హావ్ డిసైడెడ్ టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సైన్, డూ ఎనీథింగ్, ఐ డోంట్ కేర్, okay, unless and until you do what I feel like or what we have decided to. Let's meet on that day only, otherwise forget it. లేదు అట్లయితే ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఏదేదో కాంప్లికేషన్, మీరు ఏంటన్నా చెప్పండి, నేను పట్టించుకోను, నేను కేర్ చేయను, నేను ఐ ఆల్రెడీ డిసైడెడ్ టు గివ్ అప్, ఇంకెంతకన్నా ఇంకెంతైనా కూడా నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం, డోంట్ డిస్టర్బ్ మీ ఎనీమోర్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను. కరెక్ట్గా 3-4 డేస్లో వాళ్ళే ఎత్తుక్కుంటా నన్ను వచ్చి, అది ఎలా జరిగిందని అనుకుంటే అది అన్ఇమాజినబుల్ అనమాట, బియాండ్ ది సోర్సెస్, అసలు అన్బిలీవబుల్ సోర్స్లోంచి ఒక సొల్యూషన్ వచ్చి, అది నాకు కాదు కదా వాళ్ళకైతే అసలు సర్ప్రైజింగ్. వాళ్ళు అటువంటి సోర్స్ అటెంప్ట్ చేస్తారని వాళ్ళ జీవితంలో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అటువంటి సోర్స్లోకి వాళ్ళు వెళ్ళి నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ పట్టుకొచ్చి సెటిల్ చేసి, అప్పుడు కూడా ఏం చెప్పారంటే, ఫ్యాక్టరీ లాకౌట్లో ఉంది, ఇప్పుడు నువ్వు కానీ సైన్ చేయకపోతే లేబర్ అంతా అరెస్ట్ అయిపోతారు, ప్రాబ్లం అయిపోద్ది, అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి, కాబట్టి ప్లీజ్ సైన్ ది డాక్యుమెంట్స్ అండ్ లెట్ ది అకౌంట్ బి ఆపరేటెడ్. తర్వాత మనం రేపు ఇప్పుడంతా అయిపోయింది కదా, సెటిల్ చేసి ఇంకో 2 days మిగతా మ్యాటర్ అంతా అయిపోయింది. ఆ నిమిషంలో కూడా నేను చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్, నథింగ్, లాకౌట్ చేసుకో, ఏమైనా చేసుకో, అరెస్ట్ చేసుకో, గందరగోళం, ఐ డోంట్ కేర్, జస్ట్ పే మీ, గివ్ ది చెక్ ఆన్ మై హ్యాండ్, then only I will say. Until then I will not say anything. మళ్ళీ వెళ్ళి వాళ్ళు another 2 days మళ్ళీ స్ట్రగుల్ అయ్యి అంతా దాన్ని వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ అన్ని చెక్ల రూపంలో కన్వర్ట్ చేసుకొని వచ్చి నాకు అక్కడ రిజల్ట్ చూపించేంత వరకు నేను సైన్ చేయలేదు. ఆ స్ట్రెంగ్త్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆయన చెప్పిన ఆ ఒక్క మాట, దానిలో అంత ఎక్స్ప్లెనేషన్ లేదు. వెయిట్ చేయండి అన్న దానికి ఏం వెయిట్ చేయాలా, ఎక్కడ వెయిట్ చేయాలా, ఎలా వెయిట్ చేయాలి, స్టడీలో ఉండాలా,
లేకపోతే సమస్య మీద వెయిట్ చేయాలా, ఇంకోటి చేయాలా, ఏం తెలియదు. బట్ ఆయన నోటికి వచ్చిన ఒక్క మాట నాకు ఆ విధంగా నేను కంక్లూడ్ చేసింది అన్నమాట. ఆ తర్వాత కూడా బిజినెస్ గురించి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ గురువర్తని ఉంటానే తిరుగుతానే, ఎక్కడ ఆయన ఎక్కడికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళేవాడిని, ఎక్కడుంటే ఎక్కడ ఉండేవాడిని, నెలల తరబడి 3 సంవత్సరాలు తిరుగుతున్నా. కానీ నాకు మైండ్ హాఫ్ మైండ్ ఎప్పుడు బిజినెస్ మీదే ఉండేది. ఎందుకంటే 15 ఇయర్స్గా నేను బిజినెస్లో ఉన్నాను. అందుకని ఎప్పుడు అవకాశం దొరికినా నాకు బిజినెస్ అని అడిగాను. ఆయన బాగా ఇస్తారులే, ఏదో ఒకటి ఇవ్వకుండా పోతారా చూద్దాంలే ఇచ్చి అనేవాడు. ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ గడిచాక కానీ నాకు అర్థం కాలేదు. నేనేం అడుగుతున్నానో ఆయన ఏమి ఇస్తున్నారు అనేది అప్పటికి నాకు అర్థం కాదు. ఓకే, మన రూట్ వేరు, ఆయన రూట్ వేరు. ఆయన చెప్తున్నారు కదా, నువ్వు అడిగినది ఇస్తూనే ఉంటాను, బాబా ఏం చెప్పారు, మీరు అడిగినది ఇస్తూనే ఉంటాను, చివరికి నేను ఇవ్వదలుచుకుని మీరు అడిగేంత వరకు. సో ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నారో మన దగ్గర ఇంకేం అడిగిస్తారో మనకు తెలియదు. కానీ ఒకసారి ఫస్ట్లో మాత్రం చెప్పాను, ఏదో నేను గురువు దగ్గరికి వచ్చేటప్పటికే ఆల్రెడీ నేను ఈ బిజినెస్ వదిలేసి ఆ గ్యాప్లో ఇంకొక రోడ్ కాంట్రాక్ట్ హైవేస్ది ఇంకో ఫ్రెండ్తో కలిసి సెటిల్ చేసుకుని దాన్ని వర్క్ చేసి దాన్ని ఫీల్డ్ అంతా రెడీ చేసుకుని వెళ్ళాను. అప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు చెప్పాను, ఇట్లా వచ్చింది సార్ అని. అప్పుడు కూడా ఆయన మాట అన్నారు, వస్తే చేయండి అన్నారు, మంచిదే వస్తే చేయండి అన్నారు. దాని అర్థం నాకు తెలియలేదు. సో నేను ఎప్పుడు జనవరి వెళ్ళినప్పుడు ఫిబ్రవరిలో మాట్లాడడం మొదలైన తర్వాత చెప్పాను ఈ విషయం, నాకు ఇలా వర్క్ వచ్చింది సార్, నేను స్టార్ట్ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలా. కానీ ఇంకొక ఫ్రెండ్తో కలిసి చేయాలనుకున్నాను వర్క్, పెద్ద వర్క్ కాబట్టి. నాకు ఆల్రెడీ ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, కెమికల్ ఇండస్ట్రీలో మిస్ఫైర్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు డౌట్ ఉంది సార్, ఇంకొకరితో కలిసి చేయమంటారు, నన్ను ఒక్కడనే చేయమంటారు. దానిదేం తప్పేం లేదు, మీ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, వస్తే కలిసి చేయండి, తప్పేం లేదు అన్నారు. గురుగారు చెప్పేసారు చేయమన్నారు అని చెప్పేసి వెళ్ళిపోయాను. నా పాటికి వెళ్ళిపోయి ఒకవైపు సగం దృష్టి షిరిడి మీద, గురుగారి మీద, మిగతా సగం బిజినెస్ మీద పెట్టి 3 months ఏప్రిల్ మే జూన్ వరకు మ్యాక్సిమం ట్రై చేశాను. ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది. నాతో కలిసి చేయాలన్న ఫ్రెండ్ బాంబేలో ఒక వర్క్ ఇన్వాల్వ్ అయిపోయి వాడు స్ట్రక్ అయిపోయాడు. వాడు రావడానికి టైం దొరకట్లేదు. నేను ఒక్కడిని వెళ్ళి స్టార్ట్ చేయలేకున్నా. ఈ మధ్యలో గురుగారిని రెగ్యులర్ కలుస్తానే ఉన్నాను. తిరుమలలో ఉన్నారు అప్పుడు, ఫస్ట్ టైం అప్పుడే తిరుమలలో ఏప్రిల్లో వచ్చారు. మళ్ళీ 15 days గురుగారి దగ్గర ఉన్నాను నేను. అది అయిపోయిన తర్వాత తిరువన్నామలకి వచ్చారు. తిరువన్నామలలో అడిగాను నేను, సార్ మీరు ఇలా చెప్పారు, అదేమో ఇలా 4 months అయినా కూడా ఇంతవరకు ఇంచు కూడా కదలట్లేదు, మరి పరిస్థితి ఏంటి సార్ అని ఏం చేయమంటారు? ఎందుకయ్యా కంగారు పడతాం, బాబాయ్ ఇస్తారు ఇలా చూద్దాం, ఈ లోపల ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకో, తొందరపడుకోవాలన్నారు. ఆయన అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. కానీ ప్రతిసారి ఆయన అలా చెప్పినప్పుడల్లా నాలో ఒక రకమైన చేంజ్ వచ్చేసి వెంటనే ఒక కమిట్మెంట్ తీసుకునేసామండి. అలా చెప్పగా నేను చెప్పాను, మంచి సార్ ఇంక నేను అడగనండి మిమ్మల్ని, నేనుగా బిజినెస్ ఇవ్వను, నేను అడగను, మీరు ఏదైనా చెప్తే చేస్తాను, లేకపోతే మీ ఇష్టం అనేసేసాను ఆయన దగ్గర. అక్కడి నుంచి ఇంకా హ్యాపీ అయిపోయాను. తిరుగుతూ ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, ఎక్కడ ఉంటే అక్కడ అలా తిరుగుతున్నాడు. ఒకటే చెప్పాలి, బోధ్గానే ఉంటుంది, ఎందుకంటే తిరుపతిలో ఉండేది రాళ్ళు. ఓకే బోధ్గయ ఫైనల్ ఇది కూడా 95. హౌ కెన్ వి నో దట్ వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్? మీదండి, మీకు చెప్పండి, మీరు చూస్తారు చెప్పండి. హౌ కెన్ వి నో దట్ వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్? హియర్ వాళ్ళు
అందులో మీరు skip చేస్తే మేము చెప్తాం ఆ, కదా. అయితే వద్దా? చెప్పండి పర్లేదు చెప్పండి చెప్పండి పర్లేదు. The amount of happiness we are getting How happy you are. అంతే ఆనందం కలుగుతుంది. అంతేనా? Happy you are. అంతే ఇంటి గుర్తు చెప్పాలి. అదే లాక్ కియా జాయ్. వచ్చే అలాంటి ఆ? అర్థం చేసుకోవాలండి. ఆ హ్యాపీనెస్ తో అర్థం చేసుకోవాలా? ఆ? ఏంటమ్మా? ప్రోగ్రెస్ అవుతున్నా లేదా అని థాట్ వచ్చినా వేర్ ఇన్ ద ప్రాసెస్. ఓకే ట్రై చేస్తాం. ట్రై చేస్తాం కదా. The real progress, as I have told you many times, is how often you don't say, this I business, I want this, I love it, I like it, I don't like it. And how harmonized you are inside and outside, how contented, and how happy you are. How much you feel the sense of security within you. Adi. करना